ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరి గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చి విబిజి రామ్జీ అని కొత్త నామకరణం చేసిన సందర్భంలో ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ అవుతుంది. మరి ఈ ప్రోగ్రాం ఏదైతే గ్రామాల్లో పని ఎవరైతే ఉన్నారో గ్రామీణ పేద ప్రజలకు పని కల్పించాలని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో మరి దాన్ని ఇంకా బెటర్గా మరి ఈ కొత్త ప్రోగ్రాం రూపొందించి గతంలో 100 రోజులు మ్యాండేటరీ ఉంటే ఇప్పుడు 125 రోజులు పని దినాలు కల్పించడం, అదేవిధంగా వారి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా ఒక 5 రూపాయలు కలిపి 317 రూపాయలు 12 రూపాయలు మరి వేతనంగా కూడా నిర్ణయించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో నీటి తీరువాకు సంబంధించి అలాగే మౌలిక వసతులు అలాగే 4 రకాల ప్రోగ్రామ్స్ పెట్టుకుని గ్రామాల్లో అభివృద్ధి చేయాలనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇంకా మెరుగైన ఏంటంటే పని అడిగిన 15 రోజుల్లో ఖచ్చితంగా పని కల్పించాలి. పని కల్పించలేని పక్షంలో వారికి భృతి ఇవ్వాలి. అదేవిధంగా 15 రోజుల లోపు వాళ్ళ వేతనాలు చెల్లించకపోతే రుసుముతో అంటే అదనంగా లేట్ అయినందుకు లేట్ ఫీజు కూడా ఇచ్చి ఈ స్కీమ్లో ఇవ్వటం జరుగుతుంది. కొత్తగా పెట్టిన విబిజి రామ్జీ ప్రోగ్రాంలో ముఖ్యంగా గ్రామాల్లో రైతులు ఈ ప్రోగ్రాం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం వలన 60 రోజులు, ఎందుకంటే రైతు పని టైంలో 60 రోజులు ఈ పని విరామం కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో. గతంలో అయితే కంటిన్యూ పని చెప్పాలనేది ఉండేది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో విబిజి రామ్జీ ఈ కొత్త స్కీమ్లో 60 రోజులు అంటే గ్రామాల్లో రైతాంగానికి సంబంధించిన పనులు జరుగుతున్న టైంలో ఈ ఉపాధి హామీ పని ఆపడానికి ఈ స్కీమ్లో పెట్టడం జరిగింది. ఇలాగా కొన్ని ఒక రైతులకు సంబంధించి అలాగే ఉపాధి కూలీలకు సంబంధించి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ఈ ప్రోగ్రాం కొత్త ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దీంట్లో గతంలో అయితే 90-10 ఉండేది. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం కొత్త విధానంలో 60-40 అంటే 40% రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బడ్జెట్ ఎలికేషన్ కూడా చేయటం జరిగింది. ఎక్కడా కూడా పనిచేసిన వెంటనే 15 రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకి వేతనాలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఇవ్వలేని పక్షంలో అదనపు రుసుముతో కలిపి ఇవ్వటం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.